ఫైనల్ గా మన బాబుని చూస్తే మాత్రం రెండు కళ్ళు సరిపోలేదు. వామ్మో, ఇలా కొంచెం కూడా ఇమాజిన్ చేసిలేము బాబుని ఎవ్వరం కూడా. మొత్తానికైతే SSMB 29 టైటిల్ ని వారణాసి అని అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేసేశారు భయ్య. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ అయితే చూసి గూస్ బంప్స్ వచ్చేసాయని చెప్పాలి. నిజానికి ఒక్కొక్క ఫ్రేమ్ రెండరింగ్ కి కూడా 20 నుంచి 24 గంటలు టైం తీసుకున్నామని VFX డిపార్ట్మెంట్ వాళ్ళైతే చెప్పారు. కానీ ఆ క్వాలిటీ మాత్రం కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది భయ్య. ప్రతి ఒక్క ఫ్రేమ్ CGI అయినా కూడా ఏ మాత్రం తీసిపోలేదు. గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఒక్క చోట కూడా దొరికిపోయేలాగా అయితే ఒక్క ఫ్రేమ్ కూడా లేదు భయ్య. ఎంతైనా మన జక్కన్నే కదా. అయితే సినిమా ముందు నుంచి కూడా గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ తోటి ట్రెండ్ అయింది. ఇప్పుడు ఇక హ్యాష్ ట్యాగ్ కింద టైమ్ ట్రోటర్ అనేది కూడా యాడ్ అయింది. దీన్ని బట్టి చూస్తే సినిమా స్టోరీ కొంచెం అర్థమైపోయింది భయ్య. ప్రపంచాన్ని ట్రావెల్ చేసినట్టు టైం ని కూడా ట్రావెల్ చేసి ఉంటాడు మన హీరో అనిపిస్తుంది. వీడియో స్టార్టింగ్ లోనే 512 CE మళ్ళీ 2027 CE ని మెన్షన్ చేసి 7200 BCE ని అంటే త్రేతాయుగంలోని లంక నగరాన్ని కూడా చూపించారు. ఇక హనుమంతుడి షాట్స్, రాముడి షాట్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి భయ్య. ఫైనల్ గా మన బాబుని చూస్తే మాత్రం రెండు కళ్ళు సరిపోలేదు. వామ్మో, ఇలా కొంచెం కూడా ఇమాజిన్ చేసిలేము బాబుని ఎవ్వరం కూడా. ఆ నంది మీద వస్తున్నప్పుడు అయితే కీరవాణి గారు ఇచ్చిన BGM కూడా గూస్ బంప్స్ అనిపించింది భయ్య. సినిమా థియేటర్ లో ఎలాంటి ఫీస్ట్ ని ఎంజాయ్ చేస్తామో కేవలం ఈ 1.5 మినిట్ గ్లింప్స్ లోనే ఆ ఫీస్ట్ ని ఎంజాయ్ చేశాం. ఇక ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత ఇండియా మొత్తం మరోసారి జక్కన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ వారణాసి టైటిల్ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి భయ్యా.